హలో, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా వ్యూయర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం ఉన్నవ్ లైంగిక దాడి కేసు, ఈ కేసు అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు మీద నిందితుడిగా ఉన్నటువంటి కుల్దీప్ సెంగర్ గారికి మొన్న హైకోర్టు వారు ఆయన వేసిన శిక్షని నిలుపుదల చేయాలని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని మీద సిబిఐ కోర్టు వారు సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో సుప్రీంకోర్టు వారు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద స్టే ఇవ్వడం జరిగింది. అసలు ఈ కేసు ఏంటి, దీని పూర్వాపరాలు ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, ఉన్నవ్ అనే ప్రాంతానికి బీజేపీ ఎమ్మెల్యేగా కుల్దీప్ సెంగర్ గారు ఉండేవారు. అది 2017 సంవత్సరంలోనే ఒక మైనర్ బాలిక ఉద్యోగ నిమిత్తం ఆయన కలవడానికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఆ మైనర్ బాలిక మీద లైంగిక దాడి జరిగిందని కేసు నమోదవడం జరిగింది. కాకపోతే ఈ విషయం జూన్ 4వ తేదీ 2017 సంవత్సరంలో జరిగింది. కాకపోతే కేసు అనేది ఆగస్టులోనే 2017 సంవత్సరంలో ఆయన మీద కేసు నమోదవడం జరిగింది. ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. దీని మీద కోర్టుల్లో వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో దాదాపు 2019 ఫిబ్రవరి ఏప్రిల్ మధ్యకాలంలో ఈయన ఈ లైంగిక దాడి గురి అయిన బాలిక తండ్రిని ఒక ఆర్మడ్ అంటే మారణాయుధాలు కలిగి ఉన్నారనే ఒక కేసు మీద అరెస్ట్ చేసి పోలీసులు కస్టడీలో తీవ్రంగా ఆయన కొట్టడం జరిగింది. దీనితో ఆయన పోలీస్ కస్టడీలోనే మరణించడం జరిగింది. దీనితో ఈ కేసు కూడా ఈ బీజేపీ ఎమ్మెల్యే మీదకి రావడం జరిగింది. దీనితో ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత 2019 డిసెంబర్ ఆ సమయంలోనే ఆయనకి ఈ కేసులో ఆయన ముద్దాయిగా నిర్ధారించి జీవిత ఖైదు శిక్ష ఆయనకి విధించడం జరిగింది. ఈ 6 ఏళ్ళు బట్టి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఆయన తరపున ఆయన కూతురైనటువంటి ఇషితా గారు కోర్టులో కేసు నమోదు చేసి కోర్టుకు వెళ్ళి ఈ కేసు తన తండ్రి మీద అన్యాయంగా నెట్టివేయబడిందని, ఈ కేసులో తన తండ్రి అమాయకుడని కోర్టుకి అప్పీల్కి వెళ్ళడం జరిగింది. ఈ కేసు మీద కూడా వాదోపవాదాలు జరిగిన తర్వాత ఢిల్లీ హైకోర్టు వారు డిసెంబర్ 23, 2025 సంవత్సరంలో హైకోర్టు వారు ఆయనకి విధించిన శిక్షని నిలుపుదల చేయడం జరిగింది. దీంతో సిబిఐ వారు ఈ కేసు మీద అప్పీల్కి సుప్రీంకోర్టుకి 26 డిసెంబర్న వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు వారు 28 డిసెంబర్ 2025 దీని మీద పూర్తిగా విచారించి హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వడం జరిగింది. ఇది చాలా వరకు క్రూరమైన నేరం కాబట్టి కేవలం 15-16 సంవత్సరాల మధ్య ఉన్న ఒక బాలికని మీద లైంగిక దాడి జరిగిందం అనేది చాలా క్రూరమైన నేరంగా పరిగణించి ఆయన మీద పోక్సో చట్టం కూడా విధించడం జరిగింది. దీనితో ఈ కేసులో అంత ఈజీగా ఆయన విడుదల చేయడం అనేది సమంజసంగా లేదు అని కోర్టులో తీర్పు చెప్తూ వారు హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్టే ఇవ్వడం జరిగింది. దీనితో ఆయన ఇంతవరకు జైలు నుంచి విడుదల కావడం జరగలేదు. ఇంకా జైల్లోనే ఆయన ఉండడం జరిగింది. కాకపోతే ముందు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత ఈ తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. కాకపోతే గత 6 సంవత్సరాలుగా ఆయన జైలు జీవితం అనుభవిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.